హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఏంటంటే మేము చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాము. సో, క్లైమేట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. సో, వెదర్ అయితే అసలు అలా వర్షం పడుతూ ఉంది. సో, అందుకని చెప్పి మా అన్నయ్యకి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించింది. అందుకని చెప్పి సరే చికెన్ తీసుకొనొచ్చాడు. సో, మా పక్కన మా పెద్దమ్మ వాళ్ళు కూడా చికెన్ తీసుకొనొచ్చారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్చువల్లీ ఈరోజు. సో, సరేలే అని చెప్పి ఇద్దరము కలిసి పొయ్యి పైన చేసుకుందాము. చాలా టేస్టీ ఉంటది. అలాగే క్లైమేట్ కూడా చల్లగా ఉంది. సో, అందుకని మేమే చేస్తాము అని చెప్పాము. ఇక్కడైతే మా అన్నయ్య అండ్ వదిన అయితే చేస్తున్నారు బిర్యానీ. సో, నేనైతే రికార్డ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ అని. అప్పటి కాలంలో ఏంటంటే అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండి సో అలా వంటలు చేసుకొని అలా హ్యాపీగా తినేవాళ్ళు అందరూ కలిసి. సో ఆ డేని మళ్ళీ మేము రీక్రియేట్ చేయాలి అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసాము. సో ఆల్మోస్ట్ మేము 10 ఇయర్స్ అవుతుంది. సో సెపరేట్ అయిపోయి మేము మా పెద్దమ్మ వాళ్ళు. సో ఈరోజు ఏంటంటే ఇద్దరము కలిసి పొయ్యి పైన చేసుకొని అందరూ కలిసి కూర్చొని తిందాము అని ఒక దాంతో అయితే మేము అనుకున్నాము. సో అందుకని చెప్పి సో బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో ఇలా అయితే మా అన్నయ్య అయితే ఇలాంటి వాటిలో చెప్పనవసరం లేదు, ముందుంటాడు. సో నాన్ వెజ్ చేయాలి అని అంటే సో మా అన్నయ్య ఫస్ట్ ఉంటాడు అక్కడ చేయడానికి. ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ ప్లస్ బాగా చేయిస్తాడు కూడా. సో అందుకని చెప్పి ఆ సెక్షన్ మా అన్నయ్యకే ఇచ్చేసాము. సో మా అన్నయ్యకి అసిస్టెంట్ లాగా మా వదిన అయితే చేస్తుంది. ఏం చెప్తుంటే అది చేస్తూ వేస్తూ అలా బిర్యానీ అయితే స్టార్ట్ అయింది. సో అందరికీ కూడా బిర్యానీ అంటే అదొక మంచి ఎమోషన్. సో బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి. సో బిర్యానీ అంటే ఆకలి లేకపోయినా కూడా లేసి కూర్చొని మరి బిర్యానీ అయితే తింటాము. అలాంటిది ఈరోజు అయితే మేము పొయ్యి పైన చేస్తున్నాము. అది కూడా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అసలు నిప్పుల పైన అలాగే ఉంటే సో ఒక 10 మినిట్స్కి అంతా ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రైస్కి పట్టి అసలు ఎమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మా వాడు మధ్యలో లేచి చూస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇక్కడ చూసారా ఈ బ్లాక్ది ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంట మా అన్నయ్య చెప్తున్నాడు. సో ఆ బ్లాక్ లెమన్ కానీ వేస్తే బిర్యానీ మొత్తానికి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందంట. సో అందుకని చెప్పి ఆ లెమన్ కూడా అలాగే వేసేసాము. సో ఇంకా మీరు చూస్తుంటే ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాము. టమోటా, ఆనియన్ అలాగే పుదీనా. సో మీరు వీడియోలో చూడొచ్చు ఏమేమి వేసాము అని. సో ఇక్కడ ఒక లుక్ వేయండి. అసలు వర్షం పడుతూ ఉంటే ఆ చినుకులకి చల్లగా ఉంది. అలాగే పొయ్యి దగ్గర కూర్చొని వెచ్చగా వేసుకుంటూ అబ్బా చాలా బాగుందండి వెదర్ అయితే. సో ఆ వెదర్కి మేము వేడి బిర్యానీ అయితే తినిపోతున్నాము. సో మీరు కూడా వీడియోలో చూసి అలా ఎంజాయ్ చేయండి. సో బిర్యానీ ఇవ్వలేకపోతున్నందుకు సారీ అండి. సో మీరు తప్పకుండా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సపోర్ట్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇలాగే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇలా అయితే మేము చికెన్ అయితే వేసేసాము. అందరి ఇళ్లల్లో ఏమో కానీ సో మా ఇంట్లో అయితే అసలు ఎప్పుడు చూడు నాన్ వెజే ఉంటుంది. సో నాన్ వెజ్ లేని రోజు ఏదన్నా ఉందే ఏమో అని వెతుక్కోవాల్సి వస్తుంది. సో అందరూ మా ఇంట్లో అయితే ఫస్ట్ నుంచి కూడా మా తాతల కాలం నుంచి కూడా అందరూ నాన్ వెజ్ అయితే బాగా తినేవాళ్ళు. మా తాత ఇప్పుడు లేడు కానీ సో నేను చిన్నప్పుడైతే మా తాత చెప్పేవాడు. సో మాకైతే లైసెన్స్డ్ గన్ కూడా ఉండేదంట. సో దాంతో వెళ్ళి వేటాడుకొని వచ్చి తినేవాళ్ళంట. సో నేనైతే అలా చెప్తూ ఉంటే ఆయన వినేదాన్ని. బట్ నేను ఎప్పుడు చూడలేదు. అంత ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా సో నాన్ వెజ్ అంటే. సో ఇంకా అందుకని చెప్పి బిర్యానీ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. సో లాస్ట్లో అయితే ఇంకా కర్డ్ వేసేసి అలా కలబెట్టేస్తున్నాడు మా అన్నయ్య. పల్లెటూరులో ఉండడం వల్ల ఇదొక బెనిఫిట్ ఏమో. సో మనకి ఎప్పుడు కావాలన్నా ఎలా కావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, హ్యాపీగా తిరగచ్చు. అదే టౌన్లో ఉంటే సో ఆ లైఫ్ని అయితే చాలా మిస్ అవుతాము. అసలు ఆల్మోస్ట్ మనం చిన్నప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకప్పుడు మనము హాలిడేస్ వచ్చాయంటే చాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం వీళ్ళింటికి వెళ్దాం అనే కాడ నుంచి అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా అందరూ అసలు మొబైల్స్లో అయితే ఉండిపోతున్నాము. సో ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయేమో తెలీదు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులు కనే కావు అనే సాంగ్ అయితే నాకు భలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పడిపోయింది ఇక్కడ. సో అదేనండి బ్లాక్ లెమన్. సో నేనైతే ఎప్పుడు తినలేదు, దీన్ని టేస్ట్ చేయలేదు. మా అన్న అయితే తీసుకొచ్చాడంట. అందుకని చెప్పి వేద్దాము ఒకసారి తిని చూడండి టేస్ట్ అయితే మారుతుందని చెప్పాడు. చూద్దాం ఫైనల్గా టేస్ట్ మారుతుందా లేదా సేమ్ అలానే ఉంటుందా, ఆ బ్లాక్ లెమన్ ఏమన్నా సో టేస్ట్ని ఏమన్నా చేంజ్ చేస్తుందా అనేది చూడాలి ఈరోజు. సో ఇక్కడైతే వాటర్ అయితే వేసేసాము. సో ఇంకా అది ఎసురులాగా బాగా మరిగితే ఇంకా నెక్స్ట్ బియ్యం వేయడమే. సో మూత పెట్టేద్దాము.
ఇంకా అలా అందరం అలా కూర్చొని సో తింటూ వెదర్ ఎంజాయ్ చేస్తూ సో ఇలా అయితే మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. సో మీరెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.